అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే నాకు అవసరమై నేను తెప్పించుకున్నానండి. అవి ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం, నా కంటెంట్ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అలానే మీకు ఈ ప్రొడక్ట్స్లో ఏది పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి, వాటి ద్వారా పర్చేస్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ చైన్స్ అండి. ఇప్పుడు పిల్లలు ఇవే యూజ్ చేస్తున్నారు కదా. నేను వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. బటర్ఫ్లై అండి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదండి, మొత్తం ఇవన్నమాట. ఇవి వచ్చేసి 2 పార్సిల్స్ అండి. అంటే 2 ఆర్డర్స్ పెట్టాను నేను. మొత్తం కూడా ఒకే ప్యాక్లో వచ్చింది. చాలా బాగుందండి. సింపుల్గా ఇప్పుడు వెస్ట్రన్ వేర్స్ వేస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, పర్చేస్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్లు అండి. ఇంతకుముందు ఆల్రెడీ నేను కొన్ని తెప్పించాను, చాలా రోజులు వచ్చాయండి. అసలు కలర్ షేడ్ అవ్వలేదు. ఇక అవి కొద్దిగా పాడైపోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఇవైతే నేను తెప్పించానండి. ఆడపిల్లలకి ఎలాంటివి ఎన్ని ఉన్నా కానీ సరిపోవు కదండి, అందుకని చెప్పి నేనైతే ఇవన్నీ కూడా తెప్పించాను. ఇవైతే మ్యాచింగ్స్ వేసుకుంటారు బటర్ఫ్లైస్ అని అనుకుని ఈ మోడల్ తీసుకున్నానండి. ఎలా అనిపించినాయి అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్ చూసేద్దామండి. ఇవ్వండి, నాకు బయటికి వెళ్ళడానికి కుదరక క్లిప్స్ అవి తీసుకోవటానికి వీళ్ళకి విరిగిపోయినాయండి. డైలీ వేర్ పెట్టుకెళ్ళడానికి స్కూల్కి ఇబ్బందిగా ఉందని చెప్పి అయితే తీసుకున్నానండి. నేను ఇవి 2 ప్యాక్స్ అయితే తెప్పించానండి. కాకపోతే ఏంటంటే ఇవి కొద్దిగా డెలికేట్గా ఉన్నాయి. పర్వాలేదు అనుకుంటే మాత్రం తీసుకోండి. కాకపోతే వీటిని బయట పర్చేస్ చేసుకోవడమే చాలా బెటర్ అండి. కాకపోతే ఏంటంటే బయటకు పెద్దగా వెళ్ళట్లేదు, ఇంట్లో లేవు అని చెప్పి అయితే నేను తీసుకున్నాను. అలా అనుకునే వాళ్ళైతే వీటిని తీసుకోవచ్చండి. వీటి లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. మొత్తం ఒక దాంట్లో 5 వచ్చాయండి. ఒకటే పెట్టుంటే బాగుండేది. నేనైతే ఒక ఆర్డర్నే 2 పెట్టానండి. ఇవి క్వాంటిటీస్ అనేది 2 పెట్టాను, అందుకని ఇన్ని వచ్చాయండి. తొందరగా ఇరిగిపోయేలాగా అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ అయితే అసలు కలర్ కూడా లేదండి. దీనికి ఐరన్ ఎలా ఉందో అలానే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. నేను కౌంటర్ టాప్ మీద, కిచెన్ కౌంటర్ టాప్ మీద కార్నర్లో పెట్టుకోవడం కోసం అని చెప్పి అయితే ఇది నేను తెప్పించుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కింద మనం వాటిని బేస్ కూడా పెట్టుకోవడం కోసం ప్లాస్టిక్ అనేవి మనకి ఇచ్చారండి. 5 పీసెస్ ఇచ్చారు, మనకి 4 వచ్చాయి, ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చారండి. క్వాలిటీ మాత్రం ఐరన్ స్టీల్ కదా, స్టెయిన్లెస్ స్టీల్ అండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. చూశారు కదా, అవి పెడితే ఏమవుతుందంటే కొంచెం లూజ్గా అయితే అనిపించిందండి నాకు. నేనైతేనండి వాటిల్లో కొద్దిగా గ్లూ వేసేసి పెట్టేశాను అనమాట, ఇక ఊడిపోకోకుండా ఉంటాయని చెప్పేసి. ఊడిపోకుండా బాగానే ఉన్నాయండి. నేను కార్నర్లో పెట్టాను, చాలా బాగుంది. నేను డెకరేట్ కూడా చేసుకున్నాను, అది పిక్ కూడా ఉంది. ఆ పిక్ కూడా నేను స్క్రీన్ మీద అయితే ఇస్తానండి, చూడండి. మనం కార్నర్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి కౌంటర్ టాప్ మీద. ఇవి కింద మనం ఏమన్నా
అంటే మనం కౌంటర్ టాప్ మీద ఉంటాయి కదండి బాక్సులు, అలాంటివన్నీ కూడా దీనిపైన పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవచ్చండి, తక్కువ కాస్ట్లోనే మనకి మంచి ప్రోడక్ట్ అయితే దొరుకుతుందండి. నేను ఇంకా కూడా తీసుకున్నానండి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇదైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. బాగోటం మాత్రం చాలా సూపర్, మంచి క్వాలిటీ అండి. ఖచ్చితంగా తీసుకోవచ్చు, మీకు డౌటే లేదండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దామండి. లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి అనేది అయితే అనుకుని తెప్పించానండి నేను. ఇవి చూద్దామండి ఎలా ఉన్నాయో. నేను వీటి లింక్స్ కూడా ఇస్తానండి. బ్యాంబో ఉంటుంది కదండి, ఇది బ్యాంబో అనమాట. చూద్దాము ఒకసారి లైవ్ ప్లాంట్స్ ఎలా వస్తాయి అని అయితే నేను ఇవి ఆర్డర్ పెట్టానండి. ఇవి వాటర్లో ఉండాలి కదా, అందుకని చెప్పేసి బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్లో అయితే పెట్టి ఇచ్చారు. ఇందులో వాటర్ పోసి పెట్టుకుంటే అలా వస్తుందండి. కొద్దిగా నలిగిందండి, చూద్దాం ఎలా గ్రో అవుతుందనేది. చూసారు కదా ఇలా ఇరిగిపోయింది. లైవ్ ప్లాంట్స్ అయితే తీసుకోకపోవడం బెటర్ అండి మనం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇండోర్ ప్లాంట్ అండి. ఇలా వచ్చింది, మట్టిలో వచ్చిందండి. ఇది గ్రో ఎలా ఉంటుంది అనేది అయితే తర్వాత చూపిస్తానండి. మీషోలో తీసుకున్నాను. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఇందులోనే తీసుకున్నానండి. అంటే ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే నేను తెప్పించానండి. మామూలుగా అయితే బయట తీసుకోవటమే మనకి మంచిది, నర్సరీలోనే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి నేను. మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యూజ్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.